హాయ్ అత్తమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మా అత్తమ్మ స్పెషల్ ఏం చేశారో తెలుసా? చేపల పులుసు. ఫిష్ కర్రీ చేస్తున్నా. 2 చెంచాల పొడి వేస్తున్నా. అల్లం సగం చెంచా, 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా ఉప్పు, కొంచెం ఆయిల్ వేస్తున్నా. అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇంట్లో కొంచెం వేసిన, మళ్ళీ కూర పోపు వేసినప్పుడు మళ్ళీ 1 చెంచాడు పడుతుంది. అన్నీ కరెక్ట్గా వేసిన మిక్స్ చేసుకొని 1 అరగంట సేపు వీటికి రెస్ట్ ఇవ్వాలి. ఫిష్లకు ఉల్లిగడ్డ ఎర్రగా ఫ్రై చేస్తాను. ఇది ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర ఇవి ఎర్రగా కోలినాక మిక్స్ పట్టి ఫిష్లో కలుపుకోవాలి. ఫిష్ కర్రీ వండుతున్నా. ఆయిల్ 2 3 చెంచాలు ఆయిల్ ఇచ్చి 3 మిక్స్ చేసిన. ఎల్లిపాయ దంచింది, ఉల్లిగడ్డ పేస్ట్ కొంచెము, అల్లం పేస్ట్ అది గోలింది. అల్లం పేస్ట్, కొత్తిమీర పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూను, ఫిష్ అది గోలింది. మంచిగా కలుపుకోవాలి. ఇక మెల్లగా ఇసుకపోకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక చింతపండు చారు పోసుకోవాలి. ఫిష్ గోలింది, మంచిగా ఫ్రై అయినట్టు గోలింది. మంచిగా ఆయిల్లో మంచిగా గోలినాక చింతపండు చారు పోసుకోవాలి. చింతపండు చారు పోస్తున్నా. మెల్లగా కలుపుకోవాలి. ఫిష్ వట్టిగానే విడిపోతాయి. 20 నిమిషాలు అయితే ఫిష్ అయిపోతుంది. ఉల్లిగడ్డ పేస్టు ఆయిల్లో గోలిచ్చింది. ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర, మెంతులు గోలిచ్చింది. ఫిష్ కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేస్తాను. ఇక బౌల్లోకి తీసుకోండి.